ఏపీలో మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు వడగాల్పులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇక డీహైడ్రేషన్ కు గురి కాకుండా ఓఆర్ఎస్, మజ్జిగ, శీతల పానీయాలు తీసుకోవాలంటున్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి రామారావుతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఏపీలో మరో 3 రోజుల పాటు తీవ్ర ఎండలు వడగాల్పులు ఉన్న నేపథ్యంలో ఎక్కడికెక్కడికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఇటువంటి నేపథ్యంలో 12 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో 3 రోజుల పాటు కూడా పని ఉంటే బయటికి రండి, 10 గంటల నుంచి 4 గంటల వరకు కూడా బయట తిరగద్దు, దీనివల్ల అనారోగ్యానికి గురవుతారంటూ కూడా ఇప్పటికే డాక్టర్లు కూడా సూచనలు ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఇప్పటికే అధికారులకు కూడా కాన్ఫరెన్స్ పెట్టిన నేపథ్యంలో ఎక్కడికెక్కడికి అలర్ట్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాకినాడ భానుగుడి సెంటర్లో ఉన్నాము. ఈ భానుగుడి సెంటర్లో 12 గంటల సమయానికి ఇప్పటికే నిర్మానుష్యంగా తయారైంది. 10ల సంఖ్యలో ప్రజలే కనబడుతున్నారు. మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో కూడా. జనసంద్రోహంతో ఉన్న భానుగుడి సెంటర్ వద్ద 10ల సంఖ్యలోనే ప్రజలు కనబడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఎండలు వడగాల్పున కారణంగానే ప్రజలు ఎక్కడ కనబడిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ట్రాఫిక్ పోలీసింగ్, అంటే ట్రాఫిక్ పోలీస్ ఎండ కొండ అని వర్షం అనే తేడా లేకుండా కూడా ఎంత ఎండ ఉన్నా కూడా వారు డ్యూటీ ఖచ్చితంగా చేయాల్సిందే. అంటే దీనికి ప్రధాన కారణం స్థానిక కోటలవాడల ప్రధాన కోటల వద్ద పోలీసింగ్ లేకపోతే ట్రాఫిక్ జామ్లు ఇటువంటి ఇబ్బందుల కారణంగా పోలీసింగ్ ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసింగ్ చేయాలి అనే దానిపై కూడా పోలీసింగ్ ఖచ్చితంగా చేస్తున్న పరిస్థితి క్లియర్గా మనం చూస్తున్న విజువల్స్లో. భానుగుడి సెంటర్ వద్ద కూడా ఇంత ఎండట్లో కూడా సిఐ ఎస్ఐలు కూడా స్థానికంగా కూడా ఉన్న పరిస్థితి. అయితే ఈ ఎండట 12:30 సమయం అయినప్పటికి కూడా ఎండలో కూడా ట్రాఫిక్ పోలీసింగ్ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదనే దానిపై కూడా సిఐఎస్ఐలు కూడా ఇక్కడ స్థానికంగా ఉంటున్న పరిస్థితి. ప్రస్తుతం మన వద్ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి రామారావు గారు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం అంటే సుమారు 12 సమయం అయింది, ఎండ జరుగుతుంది, ఈ ఎండలో కూడా పోలీసింగ్ చేస్తున్నారు, ఏంటి దీనికి కారణం? ముఖ్యంగా ఎవరు రోడ్ల మీద ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీస్ బాధ్యతగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఫైర్ వెహికల్స్ కానీ, అంబులెన్స్లు కానీ, ఇతర ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ, ప్రోటోకాల్ డ్యూటీస్ కానీ, విఐపి సంబంధించినటువంటి సెక్యూరిటీ డ్యూటీస్ కానీ లో ట్రాఫిక్ అనేటువంటి చాలా కీలకమైనటువంటి డ్యూటీ. ఈ ట్రాఫిక్ పోలీస్ అనేటువంటి వాళ్ళు రోడ్డు మీద లేకపోతే కనుక రోడ్ యాక్సిడెంట్లు బారిన పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. సో ఇది ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద మిట్ట మధ్యాహ్నం ఉన్నాయి, ఏదైనప్పటికీ కూడా సమయంతో సంబంధం లేకుండా రోడ్ల మీద ఉండాల్సినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే మా ట్రాఫిక్ పోలీసులందరినీ కూడా వాళ్ళకి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, అన్ని జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవడం చూస్తున్నాం సార్. అంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసింగ్ సంబంధించి ట్రాఫిక్ పోలీస్ అంటే ఉదయం వారు బేకో జామ్ నుంచి కూడా మీరు ఇచ్చిన డ్యూటీ అవర్స్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు చూస్తున్నాం సుమారు 4 రోజుల కింద నుంచి కూడా ఎండలు 12 గంటలకు కలుపుతున్నాయి, ఇంకొక 3 రోజులు కూడా ఉందంట. ఇప్పటికే జిల్లాల వారే కూడా ఆరెంజ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో నిన్నటి రోజు చూస్తే 44 డిగ్రీలు, ఈ రోజు ఇంకా ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ కూడా ఉంది. అయితే మీ పోలీసింగ్కి మీకున్న సిబ్బందికి వారికి ఎటువంటి తగు జాగ్రత్తలు చెప్తున్నారు? ఈ ఎల్ నినో ప్రభావం వల్ల గత 3 రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి వడగాల్పులు, అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు నమోదవడమే కాకుండా జనజీవన స్రవంతికి కూడా కొంత ట్రాఫిక్ కూడా తగ్గిపోతుంది. అంటే రోడ్ల మీద ప్రయాణికులు కానీ ఎవరైనా రావడానికి కొద్దిగా భయపడేటువంటి సిచ్యువేషన్. ఇటువంటి సిచ్యువేషన్స్లో మా ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ సడన్ హీట్ స్ట్రోక్కి గురయ్యే అవకాశాలు మెండుగా ఉండటం వల్ల వాళ్ళందరికీ కూడా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేటువంటిది ఒక స్ట్రాటజిక్ ప్లాన్, ఒక సంస్థాగత ప్రణాళికతోటే ముందుగా దీన్ని మేము ఒక ప్లాన్ చేసుకున్నాం. ఆ ప్లాన్ ప్రకారం అందరికీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎవరైతే 50 years ప్లస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పీక్ అవర్స్లో అంటే 4 to 8 అవర్స్లో ఉండేటువంటి షిఫ్ట్లను వాళ్ళకి వేయడం జరిగింది. యంగ్స్టర్స్ కుర్రవాళ్ళందరికీ కూడా ఈ మధ్యాహ్నం షిఫ్ట్లను వేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ వాటర్ బాటిల్స్ కానీ, గూగుల్ గ్లాసెస్ కానీ, రౌండ్ క్యాప్స్ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు మీకున్న సిబ్బందికి కానీ, మీ ఏఎస్ఎస్ కానీ, ఎస్ఎస్ కానీ వారికి ఎటువంటి జాగ్రత్తలు చెప్పారు? మీ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా వారికి ఇచ్చే అంటే ఎండకి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి సలహాలు సూచనలు ఇచ్చారు. దీని మీద ఒక రివ్యూ
ట్రాఫిక్ 1 ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్లో మా ఎస్పీ సార్ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ సార్, మా ఏఎస్పీ సార్ శ్రీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఐపీఎస్ సార్లు దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది. రాబోయే ఎండాకాలంకి ముందుగానే ఈ రివ్యూ చేశారు. ఈ రివ్యూలో భాగంగా ఈ షిఫ్ట్ డ్యూటీస్ను మార్చమని, ఎవరైతే 50 years ప్లస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షిఫ్ట్ డ్యూటీస్ మార్చమని, ఈవినింగ్ అవర్స్లో వాళ్ళందరికీ డ్యూటీస్ చేయమని, అదేవిధంగా ఈ హీట్ స్ట్రోక్ గురవ్వకుండా వాళ్ళందరికీ కూడా ట్రాఫిక్ ఐలాండ్స్ కానీ, ఇవి చెట్ల వద్ద దగ్గర కానీ వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించే విధంగా ఒక ముందు జాగ్రత్త చర్యలు అన్ని కూడా తీసుకోవాల్సినట్టుగా చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగానే వాళ్ళందరికీ కూడా ఈ ఓఆర్ఎస్ఎల్ డిహైడ్రేషన్ ప్యాకెట్స్ కానీ, మజ్జిగ ప్యాకెట్స్ కూడా అన్ని కూడా అందించడం జరుగుతుంది. చూసాం కదా, ఓవరాల్గా జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పటేల్ ఆదేశాల మేరకు మండి టెండర్లు వడగాల్పులు ఉన్న కారణంగా కూడా మేము ట్రాఫిక్ 1 ట్రాఫిక్ 2 సిబ్బందికి ఏఎస్ఎల్కి అందరికి ప్రతి ఒక్కరికి కూడా మీటింగ్ పెట్టి ఈ వడగాల్పులతో గురవకండి, తగు జాగ్రత్తలు తీసుకోండి, దాతల యొక్క సహకారంతో మేము ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, సన్ గ్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఎండకి గురవకుండా, సన్ స్ట్రోక్ గురవకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాము. అలాగే ముఖ్యంగా ఈ ట్రాఫిక్ పోలీసింగ్ ఎవరైతే చేస్తున్నారో వారికి వయసు రీత్యా పెద్దవారు ఎవరైతున్నారో వారికి ఈవినింగ్ టైం డ్యూటీలు వేయడం, కొంచెం యువత ఎవరైతే ఉన్నారో వారికి డే టైం డ్యూటీలు వేయడం, దాని తగ్గ ఈ ఎండకి గురవకుండా, సన్ స్ట్రోక్ గురవకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డి రామారావు చెప్పే పరిస్థితి. ఇదే కొంత పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.